గ్రంథమైన బైబిల్ నుండి జకర్యా గ్రంథం 7వ అధ్యాయం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు చదువుకుందాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరము కిస్లేవు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరెజెరును రెగెమ్మేల్కును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి విందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మమ్మును మీరెంతో ప్రేమించారు, మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నారు. అన్ని విషయాలలో మమ్మును మీరు దర్శించి మా పట్ల మీ అనుగ్రహ ఐశ్వర్యమును మా పక్షముగా మీరు చూపి దినదినము మీ పాద సన్నిధికి సజీవులుగా, సన్నిధాన వర్తనులుగా, దీర్ఘాయుషు కలిగిన వారిగా మమ్మను చేస్తూ నడిపిస్తున్నందుకై స్తోత్రం. జకర్యా గ్రంథ ధ్యానాలలో ఎన్నో అమూల్యమైన సత్యాలు 6 అధ్యాయాలలో మీరు మాకు నేర్పారు, అందుకై స్తోత్రం. 7వ అధ్యాయం ప్రారంభిస్తుండగా అందున్న అమూల్యమైన సంగతులను తేటగా బయలుపరచి మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ గ్రంథములో నుండి అమూల్యమైన విషయాలు తేటగా ఆలోచన చేద్దాం. ఇందులో ముఖ్యముగా ఉపవాసమును గూర్చిన ప్రశ్నకు 2 జవాబులు మనము చూస్తాం. ఉపవాసమును గూర్చిన ప్రశ్నకు 2 జవాబులు. ఇందులో మన ప్రభువు కరుణా వాత్సల్యములు గల క్రీస్తు ప్రభువుగా మనము చూడవచ్చు. కరుణా వాత్సల్యములు గల క్రీస్తు. ఇందులో 14 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ అధ్యాయములో 14 వచనాలు వ్రాయబడ్డాయి. అందులో 1 నుండి 3 వచనాలు ఉపవాసమును గూర్చిన ప్రశ్న. 1 నుండి 3 వచనాలు ఉపవాసమును గూర్చిన ప్రశ్న. 4 నుండి 7 వచనాలు మొదటి జవాబు. 4 నుండి 7 వచనాలు మొదటి జవాబు. ఇక 8 నుండి 14 వచనాలు రెండవ జవాబు. 1 నుంచి 3 వచనాలు ఉపవాసమును గూర్చిన ప్రశ్న. 4 నుండి 7 వచనాలు మొదటి జవాబు. 8 నుండి 14 వచనాలు రెండవ జవాబు. ఈ అధ్యాయమును గూర్చిన ఉపోద్ఘాతం. ఈ అధ్యాయమును గూర్చిన ఉపోద్ఘాతం ఏమంటే, ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరం 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెలలో
ప్రతి సంవత్సరం ఉపవాసముంటూ వచ్చిరి. ఎప్పుడెప్పుడున్నారు? 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెలలలో వారు ఉపవాసం చేస్తూ వచ్చారు. అయినా వారికి ఏ ఫలితము దొరకలే. ఉపవాసం చేస్తూ వచ్చారు, అయినను ఏ ఫలితము దొరకలేదు. అందువలన యాజకులను, ప్రవక్తలను అడుగుటకు దేవాలయమునొద్దకు రాగా దేవుడు జకర్యా ద్వారా వారికిచ్చిన జవాబులు ఇందులో చెప్పుచూ ఉన్నాడు. మరలా చెప్తున్నా, 4 నెలలలో సంవత్సరపు పొడుగులో వారు ఉపవాసముండి ప్రార్థన చేసిన ఫలితం మాత్రం దొరకటంలే. అందువలన ఎవరెవరు వచ్చారు? యాజకులు, ప్రవక్తలు అడగటానికి దేవాలయము దగ్గరకు రాగా దేవుడు జకర్యా ద్వారా వారికి ఇచ్చిన జవాబులు, ఎవరికి? యాజకులకు, ప్రవక్తలకు జకర్యా ద్వారా జవాబులు ఇచ్చుచూ ఉన్నట్లు చూస్తాం. 1-2 జవాబులు 7వ అధ్యాయములోను, 1-2 జవాబులు 7వ అధ్యాయములోను, 3-4 జవాబులు 8వ అధ్యాయములోను ఉన్నవి. 1-2 జవాబులు 7వ అధ్యాయం, 3-4 జవాబులు 8వ అధ్యాయములో ఉన్నవి. ఈ 7వ అధ్యాయములో 1-2 జవాబులలో ఉపవాసముల కన్నా భక్తి కలిగియుండుట, ఆజ్ఞలు గైకొనుట, నీతి న్యాయములను అనుసరించుట ప్రాముఖ్యమని చెప్పుచూ ఉన్నాడు. ఇది చక్కగా రాసుకోండి. ఈ 7వ అధ్యాయం 1-2 జవాబులలో ఉపవాసముల కన్నా, దేనికన్నా? ఉపవాసముల కన్నా భక్తి కలిగి ఉండుట, ఆజ్ఞలు గైకొనుట, ఉపవాసముల కన్నా భక్తి కలిగి ఉండుట, ఆజ్ఞలు గైకొనుట, నీతి న్యాయములు అనుసరించుట ప్రాముఖ్యమని చెప్పుచూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా మనవాడు పెద్ద బోర్డులు కట్టి ఉపవాస ఉజ్జీవ రక్షణ సభలు అని పెడుతున్నారు. ఏమంటే 7వ నెల ఉపవాసం, 10వ నెల ఉపవాసం అని చెప్పేసి ఉపవాస పండుగలు అంటున్నాడు, ఉపవాస ఆరాధనలు అంటున్నారు. ఇలా రకరకాల పేర్ల చేత ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. తీరా ఉపవాసం ఉన్నారా అని మనం వెళ్ళి అడిగితే ఏ ఒక్కరు ఉపవాసం ఉండడం లేదు. ఉపవాసాన్ని అపహాస్యం చేసేటట్లుగా చేస్తున్నారండి. అసలు ఏం చెప్పాడు క్రొత్త నిబంధనలు? మీరు ఉపవాసం ఉన్నట్టు ఎవ్వరికీ తెలియకూడదని చెప్పాడు. అవును కదా? మరి ఇంత సత్యం చెప్తా ఉంటే మరి ఇంత పెద్ద బోర్డులు పెట్టి ఈ కూడికలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? అర్థం కాదు. పోనీ ఉపవాసాలు ఉంటే 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో ఉపవాసాలు ఉంటూ వచ్చారు. వారికి ఏమైనా ఫలితం దొరికిందా? దొరకలేదు. అంటే బైబిలు ఇంత తేటగా వారికి అర్థము కాలేదు. గొప్ప సేవ చేస్తున్నారు. జనం చూస్తే బోలెడంత జనం, ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారు తప్ప వాస్తవాలు వారికి తెలియటం లేదు. ఏది ముఖ్యమన్నాడు? ఉపవాసముల కన్నా భక్తి, ఉపవాసముల కన్నా ఆజ్ఞలు గైకొనుట, ఉపవాసముల కన్నా నీతి న్యాయములను అనుసరించుట ప్రాముఖ్యం అని చెప్పాడు. ఇదండి ఈ అధ్యాయములో ఉన్న ఉపోద్ఘాతం. అందరికీ అర్థమైందండి ఉపోద్ఘాతం?
అర్థమైందా? చాలా తేలిగ్గా అర్థమైంది అనుకుంటున్నా. అంతకుముందు మనకి ఇలాగ అర్థం కాల. చాలా తేలిగ్గా మనకు అర్థమైంది. అది ప్రభు మహాకృప చేత. ఇందులో కొన్ని మనం ధ్యానాలు కూడా చేద్దాం. ఇందులో మనము కొన్ని ధ్యానాలు చేద్దాం. ఏంటి ధ్యానాలు అంటే 1 నుండి 3 వచనాలలో మనము చదువుకున్నట్లు ఉపవాసమును గూర్చిన ప్రశ్న. ఉపవాసమును గూర్చిన ప్రశ్న. ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరమును 4 పర్యాయాలు ఉపవాసముంటూ వచ్చిరి. ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరం 4 పర్యాయాలు ఉపవాసముంటూ వచ్చిరి. ఇలా చెప్పుకున్నాం. అసలు ఉపవాసముండుటకు కారణములు ఏమి? ఇశ్రాయేలీలు ఉపవాసముండుటకు కారణమేమి? ఏమండి? ఇశ్రాయేలీలు ఉపవాసముండడానికి కారణాలేంటి? కనీసం ఇప్పుడు ఈ నెలలో ఉపవాసాలు చేసిన సంగతి అది ఇశ్రాయేలీలు చేశారు, ఇప్పుడు మనం కాదు అనే సంగతి కూడా చాలా మందికి తెలియక ఆ సంగతులే పెడుతున్నారు టైటిల్ పెట్టి. మీరు గమనించాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని చాలా తేటగా మీరు గ్రహించాలి. మనం చూస్తున్నాం, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉపవాసముండుటకు కారణాలేంటి? ఒకటి నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడి వేయుటను బట్టి, నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడి వేయుటను బట్టి 10వ నెల 10వ దినమున ఉపవాసముంటూ వచ్చిరి. నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడి వేయుటను బట్టి 10వ నెల 10వ దినమున ఉపవాసముంటూ వచ్చిరి. చూడండి, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం, 25వ అధ్యాయం 1-2 వచనాలు. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసం 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరు అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి. ఈ ప్రకారం రాజైన సిద్కియాయు ఏలుబడియందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను, దేశపు జనులకు ఆహారము లేకపోయెను అని చూస్తున్నా. ఉపవాసముండుటకు కారణాలు ఏమిటో చెప్పాడు. నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడి వేశాడు గనుక వారు ఉపవాసము చేయవలసిన పరిస్థితులు వచ్చాయి. మరొక కారణం ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం, 52వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ వచనం. అతని ఏలుబడియందు 9వ సంవత్సరం 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి. 6వ వచనంలో
దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను అన్నాడు. ఇది ఉపవాసముండుటకు మొదటి కారణం. ఇక రెండవ కారణాన్ని కూడా మనము చూద్దాం. రెండవ కారణం రాజుల రెండవ గ్రంథం 25వ అధ్యాయం 3-4 వచనాలు మనము చదువుకున్నాం కదా. రాజుల రెండవ గ్రంథం 25వ అధ్యాయం 3-4 వచనాలు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన సంగతులు. రాజుల రెండవ గ్రంథం 25వ అధ్యాయం 3-4 వచనాలు. 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయను. దేశపు జనులకు ఆహారము లేకపోయెను. కల్దీలు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రి అందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి అని చూస్తాం. మరొక వచనాన్ని మనము చదివినట్లయితే ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 39వ అధ్యాయం 2వ వచనం. సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను. పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను అన్నాడు. ఇక ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 6-7 వచనాలు. 52వ అధ్యాయం 6-7 వచనాలు. 6-7 వచనాలు. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణములో హెచ్చుగానున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను. పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రి యందు పట్టణములో నుండి బయలు వెళ్ళిరి. కల్దీలు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు యోర్దాను నది మార్గముగా తరలిపోయిరి అని చూస్తున్నాం. కనుక ఉపవాసమును గూర్చిన విషయాలు మనం విన్నప్పుడు ఇశ్రాయేలీలు సంవత్సరానికి 4 పర్యాయాలు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండడానికి కారణాలు: 1, నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడి వేయుటను బట్టి 10వ నెల 10వ దినమున ఉపవాసముంటూ వచ్చారు. 2వది, 4వ నెల 9వ దినమున పట్టణమందు ఘోరమైన క్షామము కలుగుటను బట్టి వారు ఉపవాసముంటూ వచ్చారు. అదెప్పుడు? కల్దీలు సిద్కియా ఏలుబడిలో 9వ సంవత్సరము 10వ నెల. సిద్కియా ఏలుబడిలో 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున మొదలుకొని 11వ సంవత్సరం 4వ నెల 9వ దినము వరకు, అనగా ఇంచుమించు 1.5 సంవత్సరము ముట్టడి వేయుటను బట్టి పట్టణములో ఘోరమైన కరువు వచ్చెను. చూశారా? ఇంచుమించు 1.5 సంవత్సరము ముట్టడి వేయుటను బట్టి పట్టణములో ఘోరమైన కరువు వచ్చింది. పట్టణ ప్రాకారము పడగొట్టబడింది. అందువలనని 4వ నెల 9వ దినము ఉపవాసముంటూ వచ్చిరి. 2 కారణాలు విన్నాం. ఇక 3వ కారణాన్ని రాసుకుందాం. 3వ కారణం
5వ నెలలోని ఉపవాసం. 5వ నెలలోని ఉపవాసం. ఏ నెలలో చేశారు వాళ్ళు ఉపవాసాలు? మనం విన్నాం కదండి. ఏ నెలలో? ప్రతి సంవత్సరం 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల. ఇలా 4 నెలలలో సంవత్సరానికి వారు ఉపవాసం చేశారు. ఇప్పుడు 5వ నెలలో ఉపవాసం 4వ నెల 9వ దినము నుండి 4వ నెల 9వ దినము నుండి కల్దీలు ఇశ్రాయేలీయులను ఘోరముగా నాశనము చేయుచు 5వ నెల 10వ దినమున యెరూషలేము పట్టణాన్ని కాల్చివేసి ఇశ్రాయేలీయులను చెరపట్టుకొని వెళ్ళిరి. అర్థమైందండి? ఇశ్రాయేలీయులను నాశనము చేశారు, ఘోరముగా నాశనము చేశారు. అందువల్ల 5వ నెలలోని ఉపవాసం 4వ నెల 9వ దినము నుండి ఎప్పటి వరకు? 5వ నెల 10వ దినము. ఆ దినమున యెరూషలేము పట్టణాన్ని కాల్చివేసి ఇశ్రాయేలీయులను చెరపట్టుకొని వెళ్ళారు. దేవాలయమును పడగొట్టి సామాగ్రి యావత్తును తీసుకు వెళ్ళిన కారణముగా 5వ నెల 10వ దినమున ఉపవాసముండిరి. కారణాలు అర్థమవుతున్నాయా? ఏమండి, కారణాలు రాసుకుంటున్నారా? మళ్ళా చెప్పనా? అవసరమంటే చెప్తా. ఇది మూడవ కారణం ఒకసారి చెప్పండి. చెప్తాను, వరుసలో చెప్తానన్నా. మొదటి కారణం ఏమిటండి? పట్టణమును ముట్టడి వేసినది. నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడి వేయుటను బట్టి కదా. రెండవ కారణం ఏమిటి? ఆ పట్టణమందు ఘోరమైన క్షామము కలుగుటను బట్టి. ఆ పట్టణములో ఘోరమైన క్షామము కలుగుటను బట్టి. మూడవ కారణం దేవాలయమును పడగొట్టి, అంటే యెరూషలేము పట్టణాన్ని కాల్చివేసి ఇశ్రాయేలును చెరపట్టుకుని వెళ్ళారు. అంటే దేవాలయమును పడగొట్టి సామాగ్రి యావత్తు తీసుకుని వెళ్ళిపోయిన కారణముగా ఉపవాసముండిరి. అర్థమైందండి? దేవాలయమును పడగొట్టి సామాగ్రి యావత్తును తీసుకుని వెళ్ళిన కారణముగా 5వ నెల 10వ దినమున ఉపవాసముండిరి. రిఫరెన్స్ రాసుకోండి. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 8 నుండి 15 వచనాలు. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 8 నుండి 15 వచనాలు. అలాగే ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు. మీరు ఈ వచనాలు చదివితే సేమ్ అక్కడ ఇక్కడ ఒకేలా ఉంటాయి. చదవండి. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు. అర్థమైందండి? ఇక నాలుగవ కారణం, వారు ఉపవాసం ఉండుటకు 4వ కారణం. ఇది 7వ నెలలో. ఇది 7వ నెలలో ఉపవాసం. గెదల్యా చంపబడినందున 7వ మాసమందు ఉపవాసముంటూ వచ్చిరి. గెదల్యా అని ఆయన చంపబడినందున వారు 7వ నెలలో ఉపవాసముంటూ వచ్చిరి. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. 25:25. అయితే 7వ మాసమందు రాజవంశుడగు
ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది మనుషులను పిలుచుకొని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయను. ఎప్పుడది? 7వ మాసమందు. మనం 10వ నెల చూశాం, 7వ నెల చూశాం, 4వ నెల చూశాం, 5వ నెల చూశామండి. ఈ 4 కారణాలు బట్టి వారు ఉపవాసమున్నారు అని చెప్పాడు. ఇర్మియా గ్రంథములో కూడా 41వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు, 1 నుండి 3 వచనాలు. 7వ మాసమున ఎలీషామా మనుమడు నెతన్యా కుమారుడు రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో నొకడగు ఇష్మాయేలు వాడును అతనితో 10 మంది మనుషులను మిష్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిష్పాలో భోజనము చేసిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడనున్న ఆ 10 మంది మనుషులను లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి. బబులోను రాజు ఆ దేశం మీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి. మరియు మిష్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదులనందరినీ అక్కడ దొరికిన యోధులకు కల్దీలను ఇష్మాయేలు చంపెను అని చూస్తున్నారు. ఈయన్ని కూడా ఎందుకు చంపారంటండి? ఇతడు కల్దీల రాజైన నెబుకద్నెజరు మాట విని ఇప్పుడు వీరిపైన రాజుగా ఉంటే ఇప్పుడు వీరందరూ వెళ్ళి గెదల్యాను చంపారు. అర్థమైందండి? ఆ సమయములో వారు ఉపవాసమున్నారు అని చెప్పాడు. ఈ పై 4 కారణములను బట్టి ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరం ఆ 4 నెలలలో 4వ నెల, 7వ నెల, 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెలలలో ఉపవాసముంటూ వచ్చిరి. ఏం చేస్తూ వచ్చారండి? ఉపవాసముంటూ వచ్చారు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని అన్నాడు. ఇది 2వ వచనం. 5వ వచనములో ఏమనుంది? 5వ వచనం, దేశపు జనులందరికీ యాజకులకును నీవీ మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగి ఏ ఉపవాసముంటిరా అన్నాడు. ఇలా చేశారే, భక్తి కలిగి ఏ ఉపవాసం ఉంటిరా అంటే ఇప్పుడు ఈ 4 నెలలు దాదాపు 70 సంవత్సరాలు ఉపవాసం చేశారంట. 4 నెలలు. అర్థమైందండి? 4 నెలలు వారు ఉపవాసం ఉన్నారు. 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. 8వ వచనం. మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చున్నదేమనగా, సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణావాత్సల్యములు కనుపరచుడి అని చెప్పాడు. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమునందు సహోదరులలో ఎవనికిని కీడు చేయ తలచకుడి అన్నాడు. అంటే భక్తి కలిగి ఉండాలి, ఆజ్ఞలను అనుసరించాలి, గాని మీరు చేసే ఉపవాసం నాకేమి ఉపయోగం అని ఆయన చెప్పాడు. ఇక 19వ
14వ వచనం. మరియు వారెరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరునూ సంచరింపకుండా అది పాడగును. ఇలాగు వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసి ఉన్నారు. చూశారా? ఎందువల్ల వారు ఉపవాసం ఉన్నారు గాని 7వ అధ్యాయం 5వ వచనములో వారు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనము కొరకే పుచ్చుకున్నారు. వారు పాపము చేసినప్పుడు స్వప్రయోజనముకే పాపము చేశారు అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాట, వారు ఉపవాసము చేస్తున్నారు గాని ప్రయోజనం శూన్యం. ఇప్పుడు 8వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. 8వ అధ్యాయం 19వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా ఏమనగా 4వ నెలలో నీ ఉపవాసం, 5వ నెలలో నీ ఉపవాసం, 7వ నెలలో నీ ఉపవాసం, 10వ నెలలో నీ ఉపవాసం యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. అంటే ఉపవాసము ముఖ్యమా, సత్యము సమాధానము ముఖ్యమా? ఏది ముఖ్యం? ఆజ్ఞలను అనుసరించుట ముఖ్యమా, ఉపవాసము ముఖ్యమా? భక్తి ముఖ్యమా, ఉపవాసము ముఖ్యమా అని నేను అడగలేదండి. దేవుని వాక్యంలో ఇలాగున 4 నెలలలో సంవత్సరానికి ఒక్కసారి ఏటేట 70 సంవత్సరాలు ఉపవాసం ఉంటూ వచ్చారు. అయినను వారికి ఏమి ఫలితము దొరకలేదు. అందువలనని బేతేలు వారు దర్యావేషు ఏలుబడి అందు 4వ సంవత్సరము 9వ నెల, దర్యావేషు ఏలుబడి అందు 4వ సంవత్సరము 9వ నెల 4వ దినమున అనగా క్రీస్తు పూర్వం, రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అది బేతేలు వారు దర్యావేషు ఏలుబడి అందు 4వ సంవత్సరం 9వ నెల 4వ దినమున అనగా క్రీస్తు పూర్వం 518లో షెరేజారును, రెగెల్మేలెకును, జకర్యా 7:1 మందిరము యొద్దనున్న యాజకులు ప్రవక్తల యొద్దకును పంపిరి. అర్థమైందండి? పంపారు. 2 మరియు వారు దుఃఖముతో ఉపవాసముండిరి అని 7:2లో మనం చూస్తాం. వారు దుఃఖముతో ఉపవాసముండిరి. దేవుడు కూడా ఆ మాట ఒప్పుకుంటున్నాడు 5వ వచనంలో. మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉంటిరా. వారు దుఃఖముతో ఉపవాసం ఉన్నారంట. అంటే ఉపవాసం ఉండి ఏడ్చారన్నమాట. అది భక్తి కలిగే ఉన్నారా? లేదు అని ప్రభు చెప్తున్నాడు. ఎంత దుఃఖించినను ప్రయోజనము వారికి లేకపోయెను, ప్రశ్నించబడిన వారయ్యారు. ఇక 1:8లో వారికి ప్రయోజనము లేకపోయింది. వారి యొక్క గురేంటి? యెహోవాను శాంతిపరచుట. వారి గురేంటండి? చెప్పాడు కదా 5వ వచనంలో. 3వ వచనం, యెహోవాను శాంతిపరచుటకై అన్నాడు. వారింతకీ ఉపవాసమున్నది దేనికి? వారు దుఃఖము సలుపుచున్నది దేనికి? యెహోవాను శాంతిపరచుటకే. ఎందుకంటే వారు చేసిన పనులను బట్టి వారి మీదికి దేవుని కోపం వచ్చిందన్నట్టు శాంతిపరచుటకే అని చెప్పాడు.
ఈ గురి కూడా మంచిదే. యెహోవాను శాంతిపరిచినప్పుడే ఆయన కటాక్షము మన మీదికి వచ్చును. అవును కదా, ఆయన్ని శాంతిపరిస్తే ఆయన కటాక్షము మన మీదికి వస్తుంది. అది మలాకి గ్రంథం 1:8 చెప్పాడు. 1:8 గురుడి దాన్ని తీసుకొని బలిగా అర్పించిన అది దోషము కాదా? కుంటి దానినైనా రోగము గల దానిను అర్పించిన అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన అతను నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. 9వ వచనం, ఇది ఇంపార్టెంట్. 9వ వచనం, దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి అని చెప్పాడు. అంటే ఆయనను శాంతిపరచినప్పుడే మనకేం దొరుకుతుందన్నమాట అండి. కటాక్షం, వాత్సల్యం మన మీదికి వస్తుంది. అయినా ఫలితం ఏది లేకపోయాను అన్నాడు. అయితే మందిరము యొద్దనున్న యాజకుల యొద్దకును ప్రవక్తల యొద్దకును వచ్చి మనవి చేయుచూ ఉన్నారు. యాజకుల యొద్దకు వచ్చుటలో ఉద్దేశం ఏంటి? యాజకుల ద్వారాని దేవుడు ఆ కాలపు ప్రజలతో మాట్లాడుచూ వచ్చాడు. యాజకుల ద్వారానే దేవుడు ఆ కాలపు ప్రజలతో మాట్లాడుచూ వచ్చాడు. మీరు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. లేవియాకాండం 10వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. లేవియాకాండం 10వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. అలాగే మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఇక రెండవదిగా ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడుచూ వచ్చాడు. ఈ సంగతులు తర్వాత సమయంలో మాట్లాడుతాం. యాజకుల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు గనుకని ఆ కాలపు ప్రజలు ఎక్కడికి వచ్చారు? మందిరానికి, యాజకుల దగ్గరికి, ప్రవక్తల దగ్గరికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకోండి. మరి ఇప్పుడు చెప్పండి, ఉపవాసమును గూర్చిన సంగతి అర్థమైందా లేదా? వారెందుకున్నారో అర్థం కాలే, వీరెందుకుంటున్నారో ఇప్పటి వాళ్ళకి అర్థం కావటం లేదు. అర్థమైతే భక్తి కలిగి ఉండాలి, అర్థమైతే ఆజ్ఞలను అనుసరించాలి, అర్థమైతే కట్టడలను, నీతి న్యాయములను అనుసరించాలి, అర్థమైతే సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచాలి. 5 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఉపవాసము కంటే ఏది ముఖ్యమండి? మళ్ళా చెప్పండి, ఉపవాసము కంటే ఏది ముఖ్యం? ఇలా వేళ్ళు తీసుకోండి, చెప్తున్నా. 1, భక్తి ముఖ్యం. 2, ఆయన ఆజ్ఞలను అనుసరించుట ముఖ్యం. 3, ఆయన కట్టడలను అనుసరించుట ముఖ్యం. 4, నీతి న్యాయములను అనుసరించుట ముఖ్యం. 5, సత్యము సమాధానమును అనుసరించుట ముఖ్యం. ఎంత వివరంగా ఉందండి బైబిలు, అవునా? ఇంత వివరంగా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంటే ఇప్పుడు మనవాళ్ళు 4వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం అని ఉపవాస పండుగలని పేరు పెట్టి దానికి ఏమేమో చెప్పుకుంటూ పోతా ఉన్నారు. ఇది ఎంతవరకు రైట్ అనేది ఈ వర్తమానం విన్న వాళ్ళందరికీ అర్థమవుద్ది.
నిజమైన ఉపవాసం అంటే ఏంటో చెప్పాడు యెషయా గ్రంథం 57 అధ్యాయమా. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. ఇంకా ఉన్నదిలేండి, చెప్పుకుందాం, అన్నీ కూడా చెప్పుకుందాం. ఇంత వివరంగా వాక్యం చెప్తా ఉంటే ఇది బైబిల్ గ్రంథాన్ని చదవక చాలా ప్రజలను మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. ఆ పేరట ఆ, ఏమంటున్నారంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు తినకుండా మానేసిన సరుకులంతా మందిరానికి తీసుకురండి, ఆ, ఇవి తెచ్చి ఇక్కడ పెట్టండి, వీలైతే మాకు, లేదైతే ఆఖరణ మీకు, ఇంకా కాదైతే పేదవారికి పంచి పెడదాం అని అంటున్నారు. ఏమోనండి, ఏంటో అర్థం కావట్లేదు వీళ్ళ పరిస్థితులు. కనుక దయచేసి సంగతులను మీరు సరిగా ఆలోచన చేసి, నిజమైన ఉపవాసం, దేవునితో సహవాసం, దేవుడు చెప్పినట్లుగా చేయడం, ఇది ముఖ్యమని ఎంచి ప్రభువుకు మహిమకరంగా ఉంచాలి. ఉపాపో పరమౌషధం అన్నాడు. కనుక ఇట్టి సత్యాలను మనము తేటగా ఎరిగి ప్రభువుకు మహిమ చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మీకు ఏదైనా ప్రశ్నలు ఉండుంటే మీటింగ్ అయిన తర్వాత అడగండి, నేను సావధానంగా సమాధానం చెప్పి కూడికను ముగిద్దాం. కృపగల మా తండ్రి, దయగల మా దేవ, మీకు స్తోత్రం. నిజముగా ఆ రోజు ఇశ్రాయేలీలు ఉపవాసము చేయుటకు కారణములను చాలా తేటగా మాకు తెలియజేశారు. అందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. 4 కారణాలు. అయ్యో మా ప్రభువా, కారణాలు తెలియని ఈరోజు ఉపవాసాలు ఎంతో మంది చేస్తున్నారు. మా నాయన, మా ప్రభువా, వారికి కూడా మీ వాక్యమును బయలుపరచండి, సత్యమును తేటపరచండి. ఈనాడు ఉపవాసం ఎలా ఉండాలో క్రొత్త నిబంధనలు తేటగా చెప్పారు. అట్టి సత్యాలను ప్రతి వారికి అర్థమయ్యేటట్లు సహాయము చేయమని, తోడై ఉండి మేలు చేయమని కోరుచు, మా ప్రభువా, మీ బిడ్డలైనటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని కొరతలు కొదువలు తీర్చి, కన్నీరును తుడిచి, శాంతి సంతోష సమాధానములతో నింపి మీ కృపతో బలపరచమని కోరుచు, మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,